బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కార్తీక్ అలాగే జ్యోత్స్న ఇద్దరు కూడా ఇక స్టేషన్ దగ్గరికి అయితే వస్తారు. రాగానే అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ అయితే ఇక శ్రీధర్ జైలు సెల్కి తాళం తీసి శ్రీధర్ని విడిచిపెడతాడు. అలాగే కాశీని వైరాన్ని సెల్లో పెడతాడు. ఇక శ్రీధర్, ఎస్ఐ గారు, ఏం చేస్తున్నారు మీరు? మీరు నన్నెందుకు విడుదల చేస్తున్నారు అని వెనకాలనే ఇక కార్తీక్, ఎందుకంటే మాస్టారు, మీరు ఏ తప్పు చేయలేదని నేను నిరూపించాను. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడుతుంది అని వెనకాలనే ఇక శ్రీధర్, ఏంట్రా కాశీ, ఏంటి అంటే ఇదంతా ఈ వైరతో చేతులు కలిపి నువ్వు చేసావా అని వెనకాలనే ఇక కార్తీక్, అవును మాస్టారు, కాశీని ఎరగా వాడుకొని నిన్ను ఈ కేసులో ఇరికించాలని చూశాడు ఈ వైరా. తాత మీద కోపంతో మన రెస్టారెంట్ని దెబ్బ కొట్టాలని వైరా అలాగే కాశీ కలిసి ఇదంతా చేశారు. అడ్డంగా దొరికిపోయారు అని వెనకాలనే ఇక శ్రీధర్, కార్తీక్, ఎంతైనా కాశీ నా అల్లుడు, నా కూతురికి భర్త. ఇప్పుడు ఇలా స్టేషన్లో ఉండడం కరెక్ట్ కాదు. ఈ విషయం తెలిస్తే స్వప్న చాలా బాధపడుతుంది. లేదులే మాస్టారు, ఇలాంటి వాళ్ళకి కనీసం శిక్ష పడాలే అని చెప్పి కార్తీక్ అంటాడు. ఇక జ్యోత్స్న, చూడు బావా, కాశీ నీకు బావమర్ది అయినప్పటికీ నాకు కూడా వాడు తమ్ముడు లాంటివాడు. కాశీకి నేను బెయిలిస్తాను అని చెప్పేసి జ్యోత్స్న అంటుంది. ఇక మనసులో కాశీ, జ్యోత్స్నక్క నన్ను అర్థం చేసుకుంది, అందుకే నాకు బెయిలిస్తుంది. కానీ వీళ్ళు మాత్రం నాకు సపోర్ట్ చేయట్లేదు అని చెప్పేసి మనసులో అనుకుంటాడు. ఇక లాయర్ గారు, కాశీకి బెయిల్ ఇవ్వండి అని వెనకాలనే ఇక కాశీకి లాయర్ అయితే బెయిల్ ఇప్పిస్తాడు. ఇంతలోకి అక్కడే ఉన్న శ్రీధర్ అలాగే కార్తీక్ ఇక జ్యోత్స్నకి బాయ్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక జ్యోత్స్న అయితే వైర దగ్గరికి వస్తుంది. జ్యోత్స్న, నన్ను చాలా మోసం చేశావు. నాతో ఇదంతా చేయించి ఇప్పుడు నన్ను అడ్డంగా కేసులో ఇరికించి నువ్వు తప్పించుకుంటావా అని వెనకాలనే, చూడు వైరా, కొన్నిసార్లు మన స్వార్థం కోసం మనం ఆలోచించాలి. నువ్వు నా పేరు బయట పెట్టావు, కానీ నా తమ్ముడు నా పేరు బయట పెట్టలేదు. ఇది నమ్మకానికి లేని తేడా. కాశీ, దా, నీకు బయలు ఇచ్చాను, బయటికి రా అని వెనకాలనే ఇక కాశీ, థ్యాంక్స్ అక్క, నీ వల్లే ఇప్పుడు నేను బయటపడ్డాను. నా అనుకున్న వాళ్ళెవ్వరూ నాకు సపోర్ట్ చేయలేదు. అది కాకుండా నన్ను అసహించుకుంటున్నారు. కాశీ, నేను చెప్పాను కదా, వీళ్ళందరూ అంతే, మంచి వాళ్ళని ఎప్పుడూ ఇలాగే పురుగుల్లాగా చూస్తారు. కాశీ, అదే మొన్న నా గురించి సంబంధించిన ఎవిడెన్స్ నీ దగ్గరే ఉంది, అది నాకు ఇస్తానని చెప్పావు కదా. అక్క, దానికి సంబంధించిన పెన్ డ్రైవ్ ఫైల్స్ అన్నీ కూడా నా దగ్గరే సేఫ్గా ఉన్నాయి. అయితే కాశీ, వాటిని నాకు ఇచ్చేస్తావా? అక్క, ఈరోజు సాయంత్రం కల్లా వాటిని తీసుకొచ్చి నీ చేతిలో పెడతాను. సరే కాశీ, జాగ్రత్త. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం బావకు తెలియకూడదు. చెప్పనక్క, నువ్వు నాకు ఇంత ఫేవర్ చేస్తున్నావు, కనీసం నేను నీకు ఈ ఫేవర్ అయినా చైనా ఏంటి అని కాశీ అక్కడి నుంచి బయటికి వచ్చేస్తాడు. ఇక శ్రీధర్, కార్తీక్, ఎందుకు నన్ను కారులో కూర్చోమన్నావు? నువ్వేమో లోపల నుంచి వస్తున్నావు. జ్యోత్స్నతో ఏదైనా పనుందా నీకు? అదేం లేదు మాస్టరు, మరెందుకు లోపల నుంచి బయటికి నన్నెందుకు ఆగమని చెప్పావు అని వెనకాలనే, చిన్న పనుంది అందుకనే ఆగమని మాస్టరు, పద అని చెప్పేసి కార్తీక్ అయితే శ్రీధర్ని తీసుకొని వెళ్తూ ఇక కార్తీక్ మనసులో, జ్యోత్స్న, నువ్వు కాశీకి ఎందుకు బయలుచ్చావో ఇప్పుడు నాకు క్లియర్గా అర్థమైంది. కాశీ, నువ్వు ఇంకా జ్యోత్స్నని నమ్ముతున్నావు. జ్యోత్స్న ఎలాంటి మనిషో నీకు తెలియాలి అంటే నీకు ఒక్కసారైనా గుణపాఠం నేర్పిస్తాను కాశీ, నేర్పిస్తాను అని కార్తీక్ మనసులో అనుకుంటాడు. ఇక శ్రీధర్ అయితే ఇంటికి రాగానే కావేరి అలాగే స్వప్న చాలా సంతోషపడతారు. ఇక స్వప్న, అన్నయ్య కాశీ ఇలా చేస్తాడని అస్సలు ఊహించలేదు. స్వప్న, ఒక్కొక్కసారి అమాయకుల్ని ఇలాంటి వాళ్ళు వాడుకొని వదిలేస్తూ ఉంటారు. కాశీ విషయంలో కూడా అదే జరిగింది. ఏంటన్నా, అంతకుముందు కూడా జ్యోత్స్న ఇలాగే మోసం చేసింది. జ్యోత్స్న మాటలు నమ్మి కాశీ ఇలాంటి పనులు ఎలా చేస్తాడు అని వెనకాలనే, స్వప్న, జరిగింది ఏదో జరిగింది. ఇక నుంచి ఈ విషయాన్ని ఎలా వదిలేస్తాను నన్నయ్య? నాన్నని కాశీ అన్యాయంగా అరెస్ట్ చేయించాడు. అలాగే ఎన్ని మాటలు మాట్లాడాడో. అలాంటి మనిషితో కలిసి ఉండడం జరగదనయ్యా అని అంటూ ఉంటే అప్పుడే కాశీ ఇంటికి వస్తాడు. ఇక కాశీ, నేను చేసింది తప్పే. నేను చేసిన అన్నిటికీ కూడా నీకు క్షమాపణ చెప్తాను. కావాలంటే మావయ్య గారి కాలు కూడా పట్టుకుంటాను. దయచేసి అంత మాట అన్నది అని వెనకాలనే, మాట్లాడదు కాశీ. అవసరమైతే కాలు పట్టుకుంటావు, లేకపోతే కాలర్ ఎగరేసి పొగరుగా మాట్లాడతావు. నీలాంటి మనిషిని నేను ప్రేమించి పెళ్లి చేసుకుంది అని అనిపిస్తుంది. నీ మొహం నాకు చూపించద్దు, నువ్వు నాతో మాట్లాడద్దు, అంటూ స్వప్న అసహించుకుని వెళ్ళిపోతుంది. ఇక బావా, మావయ్య గారు, నేను చేసింది తప్పే, కానీ నేను ఎంత చేసింది ఎప్పటిలాగే నాతో ఉండాలి అని, అందరి దగ్గర నాకు గౌరవం దొరుకుతుంది అని, అంతే తప్ప
ఇదంతా కారణం కాదు అని వెనకాలనే ఇక కార్తీక్, చూడు కాశీ, నువ్వు చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తంగా నీకు పడాల్సిన శిక్ష పడింది. అలాగే నువ్వు ఇక తప్పు చేయవని నా చెల్లి నిన్ను నమ్మాలి. అలా నమ్మాలి అంటే అది నీ చేతిలోనే ఉంది. అవును, నువ్వు మంచి మనిషిగా మారితే నా చెల్లి నిన్ను క్షమిస్తుంది. ఇది నీ చేతిలోనే ఉంది. నువ్వు ఇంకొక తప్పు చేయకుండా ఉండు. ఖచ్చితంగా స్వప్న నిన్ను క్షమిస్తుంది. మాస్టరు, అక్కడ అందరూ నా గురించి ఎదురు చూస్తూ ఉంటారు. నేను వెళ్తున్నాను. ఒరే కార్తీక్, నేను కాంచనతో మాట్లాడాలి. మాస్టరు, మీరు అమ్మతో మాట్లాడితే ఏం జరుగుతుందో నాకు అంతా తెలుసు. కొన్ని రోజులు మీరు మాట్లాడకుండా మౌనంగానే ఉండండి. అదే అందరికీ మంచిది అని చెప్పి కార్తీక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక కాశీ, నేను ఇంటికి వచ్చింది మావయ్య గారి కోసమో స్వప్న కోసమో కాదు. ఇక్కడున్న పెండ్రైవ్ని అలాగే ఫైల్స్ని జోష్నక్కకి ఇవ్వాలి, దానికోసమే వచ్చాను అని చెప్పేసి కాశీ అనుకుంటూ ఉంటాడు. ఇక కార్తీక్, కాశీ, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో నాకు తెలుసు. కానీ ఆ ఫైల్, ఆ పెండ్రైవ్ నీ చేతికి వెళ్ళకుండా ఏం చేయాలో నేనంతా చేస్తాను అని చెప్పేసి కార్తీక్ అయితే అనుకుంటాడు. ఇక కాంచనకి ఈ విషయం చెప్పగానే చాలా సంతోషపడుతుంది. అమ్మయ్య, ఆయన నిర్దోషిగా బయటపడ్డారు. కానీ ఇంత ఇంత పనిచేస్తాడు కాశీ అని అస్సలు ఊహించలేకపోయాను అని అంటూ ఉంటే ఇక అనసూయ, మనుషులు ఎప్పుడు ఎలా మారతారో ఎవరికి తెలుసమ్మా. అవును, అన్నయ్య దాసన్నయ్య చాలా మంచివాడు. కానీ కాశీ ఇలా ఎందుకు చేస్తున్నాడో అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా ఒక పక్కన దీప అయితే అందరికీ కూడా స్వీట్ తయారు చేస్తూ ఉంటుంది. అప్పుడే పారిచేతం జోష్న దగ్గరికి వస్తుంది. ఒసే పాపిష్టిదన, నీ వల్ల నా మనవడు జైలుకు వెళ్ళాడు. నీ వల్లేనే ఇదంతా జరిగింది. అనవసరంగా వాడిని వాడుకొని ఎంత పనిచేశావే. గ్రాని ఆపుతావా? కాశీ ఇప్పుడు జైల్లో లేడు. ఏంటే ఏమంటున్నావు? పోలీసులు నా కళ్ళ ముందే వాడిని తీసుకుని వెళ్ళడం చూశాం కదా. నీకు అంతవరకే తెలుసు. బావ నన్ను స్టేషన్కి తీసుకున్నప్పుడు లాయర్కి నేను ఫోన్ చేశాను. కాశీకి బయలు ఇప్పించాను. కాశీ ఇప్పుడు వాళ్ళ మావగారింట్లోనే ఉన్నాడు. నువ్వు చెప్పేది నిజమేనా? కావాలంటే నీ మనవడికి ఫోన్ చేసి కనుక్కో అని వెనకాలనే ఇక పారిజాతం కాశీకి ఫోన్ చేస్తుంది. ఇక కాశీ, నానమ్మ, నేను ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాను. జోష్నక్క నాకు బెయిల్ ఇచ్చింది. జోష్నక్కకి చాలా థ్యాంక్స్ చెప్పానని చెప్పు అని అంటూ ఉంటాడు. అంటే నిజంగానే ఇది చెప్పింది నిజమేనమాట. ఒసే, ఈసారి నువ్వేదైనా చేయాలనుకుంటే ముందే నాకు చెప్పి చేయవే. నేను నీకు ఏదో ఒక సలహా ఇస్తాను. ఏమిస్తావు? వాళ్ళెవరికీ నా మీద డౌట్ రాకముందే నా మనవరాల్ని అరెస్ట్ చేయొద్దని పొద్దున అందరి ముందు ఓవర్ చేసావుగా, అలానా? అది కాదు జోస్న, రాని, నువ్వు నాకేమీ హెల్ప్ చేయదు. నేనేం చేయాలనుకున్నా బావా దానికి రివర్స్ ప్లాన్ చేసి అందరి ముందు నన్ను ఫూల్ చేస్తున్నాడు. కానీ ఈసారి మాత్రం బావా అనుకున్నవేమీ జరగవు. ఏం జరగవంటావేంటే? ఆ శ్రీధర్ గారిని నువ్వెందుకు జైలుకు పంపించావు? నీ లెక్కలు బయట పడకూడదని. కానీ ఇప్పుడు శ్రీధర్ గారు బయటకు వచ్చాడు. ఖచ్చితంగా వాడు ఆ లెక్కలన్నీ పట్టుకొని మీ తాత ముందుకి వస్తాడు. నీ గుట్టంతా బయట పెడతాడు. అప్పుడేం చేస్తావు? గ్రాని, ఆల్రెడీ దానికి కూడా నేను సెట్ చేసేసాను. కాసేపట్లో ఆ ఫైల్స్, ఆ పెన్ డ్రైవ్ అన్నీ కూడా నా దగ్గరికి వస్తాయి. ఇక మావయ్య నేను తప్పు చేశానని ప్రూవ్ చేయలేడు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడే కార్తిక్ అక్కడికి వస్తాడు. పెద్ద మేడం గారు, మీరేదో అనుకుంటున్నారు, అవన్నీ జరగవులే. బావా, నువ్వెప్పుడొచ్చావు? డ్రైవర్కి మా రూమ్లో ఏం పని అని పాచేతమంటుంది. పెద్ద మేడం కారు కీస్ కింద వదిలేశారు, ఇద్దామని పైకొచ్చాను. అది కిందైనా పెట్టచ్చు కదా, పైకి రావాల్సిన అవసరమే ఉంది. నాకు బాగా తెలుసురా, నువ్వు పెద్ద మాయలోడివి పకీరు. పైకొచ్చి మా మాటలన్నీ దొంగచాటుగా వింటున్నావు. ఆ, విన్నాను పారు. జోష్న ఎవిడెన్స్ నుంచి తప్పించుకుంటానని కాశీని కేసులో ఇరికించిందని, అలాగే మా నాన్నని కూడా జోష్న కేసులో ఇరికించడానికి కారణం దొంగ లెక్కలు రాయించింది ఇవే కదా అని అంటూ ఉంటే జోష్న పారిజాతం షాక్ అవుతారు. అంటే మన మాటలన్నీ ఈ కార్తిక్ గాడు వినేసినట్టున్నాడు అని చెప్పేసి, ఏంటి బావా ఏమంటున్నా నువ్వు? పెద్ద మేడం, నేనేమో అవేవో విన్నాను, మీరు అవే మాట్లాడుతున్నారని. నిజమా? అంటే మీరు అవే మాట్లాడుకుంటున్నారా అని వెనకాలనే బావేంటి విని కూడా విన్నట్టు నటిస్తున్నాడు. ఒరే, ఏంట్రా నీ సమస్య అసలా? నేనేదో తాళం ఇద్దామని వచ్చా, మీరేవో ఇలాంటివన్నీ మాట్లాడుకున్నట్టు అలా భయపడతారేంటి? అయినా అలాంటివి ఏవైనా ఉంటే ఖచ్చితంగా బయటపడతాయిలే. ఎందుకంటే మా నాన్న ఇప్పుడు బయటకు వచ్చాడు కదా, ఎవరిని వదిలిపెట్టడులే అని కార్తిక్ అక్కడి నుంచి కిందకి వెళ్ళిపోతాడు. ఇంకా దీప అయితే, బావా నాకు చాలా సంతోషంగా ఉంది. మావయ్య గారిని నిర్దోషిగా నిరూపించి జోష్న కళ్ళు తెరిపించావు. అదే కాదు మరదలా, జోష్న చేసిన తప్పులకి అలాగే కాశీకి ఈరోజు నేను మంచి గుణపాఠమే నేర్పిస్తాను. ఏంటి బావ నువ్వు అంటుంది? అవును, ఈరోజు నేను ఒక కొత్త ఆట ఆడతాను. కాసేపట్లో ఆ ఆట ఏంటో నువ్వు చూస్తావుగా. దాంతో జోష్న కథకి తెర దిగినట్టే. ఏంటి బావ నువ్వు అంటుంది?
ఉదయం తప్పు చేసి కూడా జోష్న తెలివిగా తప్పించుకుంది కదా. జోష్న అక్కడ తప్పించుకుందేమో, కానీ ఇక్కడ తప్పించుకోలేదు. ఏంటి బావ నువ్వు అంటుంది? అవును మరదలా, ఈసారి జోష్న తప్పించుకోలేకుండా ఉక్కు బిగించాను. ఇక దీని నుంచి జోష్న బయటపడదులే అని చెప్పేసి కార్తిక్ అంటాడు. ఇంకా ఒక పక్కన కాశీ పెన్ డ్రైవ్ అలాగే ఫైల్స్ని తీసుకుంటాడు. వీటంటనే జోష్నక్కకి ఇవ్వాలి అని చెప్పేసి ఇక వాటన్నిటినీ కూడా బ్యాగ్లో పెట్టుకుని వెళ్తూ ఉంటే శ్రీధర్, కాశీ ఎక్కడికి వెళ్తున్నావు? మావి గారు, అది చిన్న పనుంది, అందుకే బయటకు వెళ్తున్నాను. ఏంటా పని? జోష్నని కలవటానికా? మావి గారు, నాకంతా తెలుసు కాశీ. నేను లేనప్పుడు నా ఫైల్లో ఉన్న జోష్నకి సంబంధించిన ఎవిడెన్స్ని అలాగే జోష్న అకౌంట్స్ అన్ని బుక్స్ని నువ్వు తీసుకొని వెళ్ళావు కదా. మావయ్య గారు, నోర్బై, ఇన్నాళ్ళు అల్లుడివి అమాయకుడివి నా కూతురు పెళ్లి చేసుకున్నావని నిన్ను చేసిన తప్పులన్నీ వదిలేస్తూ ఉంటే నువ్వు నా మంచితనాన్ని చేతకంతనంగా తీసుకుంటున్నావా? దొంగతనంగా నేను లేనప్పుడు నా నా క్యాబిన్లో దూరి ఇవన్నీ చేస్తావా అని వెనకాలనే స్వప్న అలాగే కావేరి అక్కడికి వస్తారు. ఏం డాడీ, ఏమైంది? నీ భర్త దొంగతనంగా నా ఫైల్స్ అన్నీ కొట్టేసి వాటన్నిటిని జోష్నకి ఇవ్వడానికి వెళ్తున్నాడు. అంటే ఇదంతా వీడు కావాలని చేస్తున్నాడనమాట. జోష్న ఏం చెప్తా అది చేస్తావా? ఛీ, నువ్వు మారుతావనుకున్నాను కాశీ, కానీ నువ్వు మారవు. నాకు బాగా అర్థమైంది. నీలాంటి వాడిని చూస్తుంటే అసహ్యం వేస్తుంది. ఛీ అని చెప్పేసి స్వప్న అయితే బాగా తిడుతుంది. ఇక కాశీ, మావయ్య గారు, అది మర్యాదగా ఫైల్స్ పెన్ డ్రైవ్ పెట్టివ్వు అని చెప్పేసి అనగానే కాశీ ఇక వాటిని ఇచ్చేస్తాడు. ఇక ఇంతలోకి జోష్న అయితే వెయిట్ చేస్తూ ఉంటుంది. ఏంటి కాశీ గడు వస్తానని చెప్పాడే, ఇంకా రాడేంటి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలోకి శివనారాయణ జోష్నకి కాల్ చేస్తాడు. తాత ఏంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు అని చెప్పేసి ఫోన్ లిఫ్ట్ చేయదు. ఇక కంటిన్యూస్గా శివనారాయణ కాల్ చేస్తూనే ఉంటాడు. తాత ఎన్నిసార్లు ఎందుకో కాల్ చేస్తున్నాడు అని చెప్పేసి జోష్న ఫోన్ లిఫ్ట్ చేసి, తాత ఏమైంది? జోష్న, అర్జెంటుగా నీతో మాట్లాడాలి, ఇంటికి రా. తాత, నాకు ఇంపార్టెంట్ పని ఉంది, అందుకే నేను బయటకు వచ్చాను. నేను ఇంటికి కాసేపు అయినాక వస్తాను. ఏం పని? కాశీగారిని కలవడానికా వెళ్ళింది? తాత, ముందు ఇంటికి రమ్మన్నాను కదా, రా అంటూ కాల్ కట్ చేస్తాడు. ఇదేంటి తాత, కాశీని కలవటానికా అని అలా అంటూ కట్ చేశాడు. అంటే నేను కాశీని కలుస్తున్నానని తాతకి తెలుసా? అంటే నేను ఈ పెన్ డ్రైవ్ కోసం వచ్చానని తాతతో కాశీ ఈయన చెప్పేశాడా అని చెప్పేసి ఇక జోష్న అయితే కంగారు పడుతూ గబగబా ఇంటికైతే బయలుదేరుతుంది. కాశీ ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది. ఈ కాశీగడి ఎందుకు ఇలా చేశాడు అని అనుకుంటూ ఉంటుంది. ఇంకా ఒక పక్కన జోష్న ఇంటికి రాగానే ఇంట్లో ఉన్న శ్రీధర్ని చూసి షాక్ అయిపోతుంది. అలాగే కాశీని కూడా చూస్తుంది. ఈ కాశీగాడు నన్ను మోసం చేశాడన్నమాట. నాకు ఇస్తానని పెన్ డ్రైవ్ ఇవ్వకుండా నన్నే మోసం చేశాడా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంకా ఒక పక్కన ఇంట్లో అందరూ కూడా జోష్న రాగానే కోపంగా చూస్తూ ఉంటారు. ఇక జోష్న, తాత నాకు ఫోన్ చేసి రమ్మని చెప్పావు అని వెనకాలనే సుమిత్ర జోష్న చెంప పగలగొడుతుంది. మమ్మీ, నేనేం చేశాను? నా మీద ఎందుకు చేసుకుంటున్నావు? నోరు ముయ్యవే. నువ్వేం చేశావో మీ మావయ్య అందరికీ చెప్పాడు. అలాగే నువ్వు చేసిన పనులు చూస్తుంటే నీ మీద అసహ్యం వేస్తుంది అని వెనకాలనే ఇక జోష్న, మమ్మీ, మావయ్య ఏదో నా మీద కుట్ర పన్ని కావాలని మీతో అబద్ధం చెప్తున్నాడు. మావయ్య మాటల్ని నమ్మద్దు. మరి ఏ మాటలు నమ్మాలి చెప్పు? కంపెనీ డబ్బుని వాడుకొని నువ్వు దొంగ లెక్కలు రాసావు. వాటిని మేము నమ్మాలా? లేకపోతే ఈ లెక్కలు ఎక్కడ బయటపడతాయనని మన కంపెనీ మీద పగ తీర్చుకోవాలని చూస్తున్న ఆ వైరతో చేతులు కలిపి మీ మావయ్యని జైలుకు పంపించి జోష్న రెస్టారెంట్ని మూతపడేలా చేశావు. మరి వీటన్నిటిని చేసినాక కూడా నిన్ను ఇంకా మేము నమ్మాలా అని శివనారాయణ అంటాడు. తాత అని అంటూ ఉంటే ఇక దశరథ, చూడు జోష్న, నేను నిన్ను చూస్తుంటే నాకు ఆశ్చర్యంగా వేస్తుంది. నువ్వు ఈ ఇంటి వారసురాలివి, మా ఏకైక కన్న కూతురివి. కానీ నువ్వే మన రెస్టారెంట్ని క్లోజ్ అయ్యేలా చేసావు. మన రెస్టారెంటు నష్టాల్లోకి వెళ్ళేలా చేసావు. అంతేకాకుండా సొంత మేనమామని పోలీసులకి దొంగ దొంగ దొంగలతో కలిసి మీ మావయ్యని అరెస్ట్ చేయించావు. మీ మేనత్తకి అన్యాయం చేయాలని చూసావు. ఇన్ని పనులు ఎలా చేసావు జోష్న అని అంటూ ఉంటే ఇక కాశీ, జోష్నక్క, నేను నిన్న జోష్నక్క పేరు కూడా నేను చెప్పకపోవడానికి కారణం ఇదే. ఎందుకంటే జోష్నక్క పేరు నేను బయట పెడితే అందరూ కూడా తనని అసహించుకుంటారు. నాతో పాటు తను కూడా జైలుకు వస్తుంది. అందుకే నేను నిజం చెప్పలేదు అని కాశీ అంటాడు. ఇక శ్రీధర్, మావయ్య గారు, ఇప్పుడు అర్థమైంది కదా, జోష్ని కాశీని రెచ్చగొట్టి ఇదంతా తను చేసిన తప్పులు బయటపడకూడదని
చేసింది అని వెనకాలనే ఇక శివనారాయణ, జోష్న అసలు నీకు బుద్ధుందా? అసలు నువ్వు నాకు నా ఇంటి మనవరాలివేనా అనే అనుమానం వస్తుంది నాకు అని వెనకాలనే ఒక్కసారిగా ఇక దీప కార్తీక్ సంతోషపడతారు. పారిజాతం అలాగే జోష్న షాక్ అయిపోతారు. పారిజాతం అయితే, ఏంటండి అలా మాట్లాడతారంటే, జోష్న మీ మనవరాలే, మీకు మీ ఇంటి వారసురాలే, దశరథ సుమిత్ర కూతురే అని అంటూ ఉంటే, నోర్మై, నువ్వు నోర్మై, అసలు ఇదంతటికి కారణమే నువ్వు దాని పక్కనుండే దాన్ని ఇలా చెడగొడుతున్నావు, దీని అంతటికి కారణం నువ్వు. నేనేం చేశానండి? ఆయన నేనేమీ చేయలేదు అని అంటూ ఉంటే, తాత నేను ఇలా అవటానికి కారణం మీరే. అవును, మీ వల్లే నేను ఇలా తయారయ్యాను. ఏంటే ఏం వాగుతున్నావు అని సుమిత్ర అంటుంది. అవును మమ్మీ, దీప ఎవరు? ఈ ఇంటి పని మనిషి. ఏదో నీ ప్రాణాలు కాపాడిందని దీపని నేను ఇంటికి తీసుకొస్తే దీప నా జీవితాన్ని లాక్కుంది. అయినా సరే మీరు దీపని క్షమించి వదిలేశారు. ఇంకా అక్కడితో ఆగారా? దీప తల్లిదండ్రుల స్థానంలో ఉండి దీపకి పెళ్లి చేశారు, కన్యాదానం చేశారు. దీప డాడీని షూట్ చేసింది, డాడీ ప్రాణాలు తీయాలని చూసింది. కానీ నువ్వు ఆ విషయాన్ని కూడా పక్కన పెట్టి దీపని ఒక దేవతలా చూస్తున్నావు. ఇది సరిపోనట్టు ఇప్పుడు దీప కడుపులో పుట్టే బిడ్డ కోసం ఇంట్లో అందరూ కూడా దీపని మహారాణిలా చూసుకుంటున్నారు. ఇవన్నీ చూసి తట్టుకోలేక నేను పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఇవన్నీ చేశాను. దీనంతటికీ కారణం మీరే, ముమ్మాటికి మీరే అని వెనకాలనే, జోష్న ఇక నోరు మూస్తావా? ఛీ, నిజంగా మీ తాత మీ నాన్న అనడం కదే, నేనంటున్నానే. నా కడుపున నువ్వు ఎలా పుట్టావా అనిపిస్తుంది. అసలు నువ్వు నా కన్న కూతురువేనా అనిపిస్తుంది. నీలాంటి దాన్న నేను కన్నది అనిపిస్తుంది. నీలాంటి పాపిష్టిది నా కడుపులో ఎలా పుట్టింది అనిపిస్తుంది అని వెనకాలనే ఒక్కసారిగా ఇక దశరథ, సుమిత్ర నువ్వు ఆవేశపడమాకు. ఆవేశపడ్డం కాదండి, ఇది నా కడుపులో ఉన్నప్పుడు డాక్టర్ నా ప్రాణానికే ప్రమాదం అన్నప్పుడు మీరు అబార్షన్ చేయించుకోమన్నారు. కానీ నా బిడ్డే నాకు కావాలి అని మొండిగా దీన్ని కన్నాను. కానీ ఇప్పుడు అనుకుంటున్నాను, దీన్ని కని తప్పు చేశానేమోనని. అవును, దీన్ని కనడం వల్లే ఇంతమందిని ఇంత రకాలుగా ఇబ్బంది పెడుతుంది, బాధ పెడుతుంది. అందుకే చెప్తున్నాను, ఇది నా కన్న కూతురు కాకపోతే బాగుండు అంటూ ఒక్కసారిగా సుమిత్ర నోట్లోంచి రక్తం కక్కుతూ కింద కుప్పకొలిపోతుంది. ఇక అక్కడున్న అందరూ కూడా సుమిత్ర, అమ్మ సుమిత్ర, అత్త, అమ్మ అంటూ దీప అందరూ కూడా సుమిత్ర కోసం విలవిల్లాడుతూ ఇక సుమిత్రని హాస్పిటల్కి అయితే తీసుకెళ్తారు. అందరూ కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక పారిజాతం, వస్తే చూసిన ఆ దీపం చూడవే గ్రానీ, అసలు నిన్ను చాలా కోపంగా ఉన్నాను. మమ్మీకి ఎందుకు ఇలా బ్లడ్ వామిటింగ్ అయింది చూడు. సుమిత్రకి అలాగే మీ తాతకి మీ నాన్నకి అందరికీ నువ్వు ఇంటి వారసురాలవేనా అన్న అనుమానం వచ్చింది. ఇప్పుడు సుమిత్ర ఉన్న పరిస్థితిని కనీసం నువ్వు కంట్లోంచి ఒక చుక్క ఏడుపు కూడా ఏడవట్లేదు. ఆ దీప చూడవే, దాని కన్న తల్లికే ఇలా జరిగిందేమో అన్నట్టు అది ఎలా ఏడుస్తుందో. కనీసం ఏడుస్తున్నట్టేనా నటించవే గ్రానీ. ఇప్పటికే అందరూ నన్ను తప్పు చేసిందల్లా చూస్తున్నారు. ఈ టైంలో నా కళ్ళల్లో నీళ్లు రావు, కావాలంటే మంటలు వస్తాయి. ఉసే, నీకిప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదే. ఏవండి, సుమిత్రకేమీ కాదు దశరథ అని శివనారాయణని అలాగే దశరథని పారిజాతం ఓదారుస్తూ ఉంటే ఇక కార్తీక్ అయితే, బావా అమ్మకేం కాదు కదా, అమ్మకి ఎలాంటి సమస్య ఉండదు కదా అని ఏడుస్తూ ఉంటే అప్పుడే డాక్టర్ బయటికి వస్తారు. పేషెంట్ కండిషన్ చాలా సీరియస్గా ఉంది. అలాగే పేషెంట్ బ్లడ్ రిపోర్ట్స్ అన్నిటినీ కూడా డాక్టర్ గారు చెక్ చేశారు. పేషెంట్కి 2 కిడ్నీలు పాడైపోయినాయి. అలాగే ఇప్పుడు వెంటనే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాలి, లేకపోతే పేషెంట్ ప్రాణాలకే ప్రమాదం అని వెనకాలనే ఒక్కసారిగా దశరథ అలాగే శివనారాయణ, కార్తీక్ అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక దీప, డాక్టర్ నా కిడ్నీ మా అమ్మకి ఇవ్వండి, నా కిడ్నీని మా అమ్మకి ఇవ్వండి డాక్టర్, మా అమ్మ బ్రతకాలి అని ఏడుస్తూ అడుగుతుంది. చూడమ్మా, ఎవరు మీరు? లోపలున్న పేషెంట్ కూతురా మీరు అని అనగానే, అవును డాక్టర్ అని దీప అంటుంది. ఒక్కసారిగా అక్కడున్న అందరూ షాక్ అవుతారు. ఇక జోష్న అయితే, దీప ఏం మాట్లాడుతున్నావు నువ్వు మా మమ్మీ కూతురేంటి? డాక్టర్, నేను లోపలున్న పేషెంట్ కూతుర్ని. అయితే మేడం, మీ కిడ్నీ అయితే ఖచ్చితంగా మీ అమ్మగారికి మ్యాచ్ అవుతుంది. ముందు మీరు శాంపిల్స్ ఇవ్వండి అని వెనకాలనే పారిజాతం, ఇది నిజంగా సుమిత్ర కూతురు కాదు కదా, ఇప్పుడు ఇది కనుక కిడ్నీ ఇస్తే ఖచ్చితంగా దొరికిపోతుంది, ఇప్పుడు ఏం చేయాలి అని అనుకుంటూ ఉంటే జోష్న కూడా అలాగే అనుకుంటుంది. ఇంకా అప్పుడే అక్కడ ఉన్న కార్తీక్ అలాగే దీప మాట్లాడుకుంటారు. జోష్న కన్న కూతురు కాదు కాబట్టి జోష్న ఇంటి వారసురాలు కాదని తెలిసిపోతుంది. అవును బావా, అమ్మకి జోష్న కిడ్నీ సరిపోదు,
నా కిడ్నీనే అమ్మకి మ్యాచ్ అవుతుంది. దీప నువ్వేం టెన్షన్ పడద్దు ఆగు అని చెప్పేసి అంటూ ఉంటే ఇక జోష్న బ్లడ్ శాంపిల్ ఇస్తూ చాలా టెన్షన్ పడుతూ బయటకైతే వస్తుంది. ఇక పారిజాతం వసే జోష్న ఇప్పుడు అందరికీ నీ మీద అనుమానం వచ్చింది. ఈరోజు ఈ అనుమానం నిజం అయిపోతుంది. అవును, నువ్వు దశరథ సుమిత్ర కూతురు కాదని తెలిసిపోతుంది. కానీ టెన్షన్ తెప్పించుకుంటావంటే ఆల్రెడీ నీ బ్లడ్ శాంపిల్స్ అన్నిటినీ కూడా ఇచ్చేసావు. కాసేపట్లో డాక్టర్ వచ్చి నువ్వు కన్న కూతురు కాదని చెప్పేస్తాడు అని వెనకాలనే అప్పుడే డాక్టర్ బయటికి వస్తాడు. సారీ అండి, నేను పేషెంట్ వాళ్ళ కూతురు బ్లడ్ శాంపిల్స్ అడిగితే మీరు వేరే అమ్మాయివి ఇచ్చారేంటి అని వెనకాలనే డాక్టర్ తను నా కూతురు, సుమిత్రకి నాకు ఒక్క కూతురే, తనే మా కూతురు అని వెనకాలనే సారీ అండి, పేషెంట్కి తనకి బ్లడ్ శాంపిల్స్ అస్సలు మ్యాచ్ కాలేదు, అలాగే తన కిడ్నీ కూడా తనకి మ్యాచ్ కాలేదు అని వెనకాలనే ఒక్కసారిగా శివనారాయణ దశరథ షాక్ అయిపోతారు. ఇక పారిజాతం అలాగే జోష్న కూడా స్టన్ అయిపోతారు. అందరికీ కూడా జోష్న మీద అనుమానం మొదలవుతుంది. ఇక దీప డాక్టర్ నా బ్లడ్ శాంపిల్స్ తీసుకోండి, మా అమ్మ బ్రతకాలి అని అంటూ ఉంటే ఇక కార్తీక్ డాక్టర్ తను ఇప్పుడు ప్రెగ్నెంట్, పర్వాలేదు, ప్రాబ్లం ఏమీ లేదు, మేము చూసుకుంటాం అని చెప్పేసి అంటాడు. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్ ఈ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి